నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. అలాగే టార్కం గారికి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు మనము 4థ్ చాప్టర్ అంతర్గత వికాసం అనే బుక్‌లోన 4థ్ చాప్టర్ చదువుకోబోతున్నాము. అందులో పేపర్ వచ్చేసి 101 చూడండి. స్టార్ట్ చేస్తున్నాను. అంతర్గత వికాసం బుక్ రాసింది టార్కం శరడారియన్ గారు. ఆయనకి ఆత్మ ప్రణామాలు. ఆ బుక్ చదువుకుంటున్నాం అని చెప్పాలి. ఓకే అక్క. ఓకే, చదువుతున్నాక. జనాన్ని తిట్టడం, చిన్నబుచ్చడం, విమర్శించడం అనేది అన్నిటికన్నా అసహ్యకరమైన పని. మీరు మీ స్వంత దృష్టికోణం నుంచి చూసి, మీ స్వంత తృప్తి కోసం మూర్ఖత్వంతో ఇలాంటివి చేస్తూ ఉంటారు. సొంత దృష్టికోణం నుంచి చూసి, మీ స్వంత తృప్తి కోసం మూర్ఖత్వంతో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ప్రజల దారికి అడ్డుపడకండి. వేరే వాళ్ళలో ఉన్న సౌందర్యాన్ని చూడండి. ముందు లైన్ జనాన్ని చదువు. ముందు లైన్ ఒకసారి చదువుమా. ఓకే. జనాన్ని తిట్టడం, చిన్నబుచ్చడం, విమర్శించడం అనేది అన్నిటికన్నా అసహ్యకరమైన పని. మీరు మీ స్వంత దృష్టికోణం నుంచి చూచి, మీ స్వంత తృప్తి కోసం మూర్ఖత్వంతో ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే మీ దృష్టికోణంలో చూసి వాణ్ణి జడ్జి చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళి వాళ్ళ దృష్టికోణంలో చూస్తే అక్కడ అంతా అర్థమవుతుంది. అసలు విమర్శించకూడదు అనేది అర్థమవుతుంది. పాయింట్ అర్థమవుతుందా? మన దృష్టికోణంలో చూస్తున్నాం కాబట్టి మనం అక్కడ అలా మాట్లాడుతున్నాం. కానీ ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు, అంటే మన దృష్టికోణంలో ఎదుటివాడు ఎప్పుడు తక్కువే అనిపిస్తుంటుంది. వాడిలో ఉన్న బ్యాడ్నే తీసుకుంటుంటాం. అందుకని వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని చూడడం మర్చిపోతాం. ఆ విమర్శించేటప్పుడు కూడా వాళ్ళ ప్లేస్ లోకి వెళ్తే వాడు అసలు నిజంగా అలా ఉన్నాడా లేదా, మనం ఏదైతే విమర్శిస్తున్నామో అతనిలో ఉందా లేదా అనేది అవగాహన అవుతుంది. మహావతార్ బాబాజీ గారు చెప్తారు కదా, పరకాయ ప్రవేశం చేస్తే మనం విమర్శించే విధంగా అతను ఉన్నాడా లేదా అని అతని దృష్టికోణంలోకి వెళ్ళినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. కానీ మన దృష్టికోణం మాత్రమే చూస్తున్నాం. వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళని గమనించట్లేదు, విమర్శించేస్తున్నాం ముందే. సరే పోనీ మనకి ఇలా అనిపించింది, ఒక వ్యక్తి గురించి ఒక భావంతో ఉన్నాము, అది డిసైడ్ చేసేస్తున్నాం. అలా కాకుండా వాడి ప్లేస్ లోకి వెళ్ళి వాడు విమర్శించే విధంగా ప్రవర్తిస్తున్నాడా, వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అని అబ్జర్వ్ చేస్తే ఇంక అసలు విమర్శించడం అనేది మర్చిపోతాం. వాడి దృష్టికోణాన్ని తెలుసుకొని మళ్ళీ మన దృష్టికోణంలోకి రావాలా. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. విమర్శించడం అనేది చేస్తూనే ఉన్నాము అంటే మన దృష్టికోణంలో మాత్రమే గమనిస్తున్నాం కాబట్టి ఎదుటి వాడిని విమర్శిస్తున్నాం. కానీ వాడి ప్లేస్ లోకి వెళ్ళి వాడి దృష్టికోణాన్ని తెలుసుకొని మరలా మన ప్లేస్ లోకి వచ్చి మన దృష్టికోణంలో చూసినప్పుడు అంతా మారిపోతుంది. కేవలం రెండు పక్కలా చూడటంలా ఒక పక్క చూసి మనం విమర్శిస్తున్నామని చెప్తున్నారు. ప్రజల దారికి అడ్డుపడకండి. వేరే వాళ్ళలో ఉన్న సౌందర్యాన్ని చూడండి. అంటే వాళ్ళ దారికి అడ్డుపడకండి. ఎందుకు అడ్డుపడాలి? వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకోనియండి. ఎందుకు అడ్డుపడాలి? అడ్డుపడే కొద్దీ వాడు నేర్చుకోవడం కోల్పోతాడా? మరి వాడు కోల్పోయి మళ్ళీ దాన్ని నేర్చుకోవడానికి వాడికి ఎంత టైం పడుతుంది? అందుకని అడ్డుపడద్దు. ప్రతి ఒక్కరిలో ఉన్న దివ్యత్వాన్ని, సౌందర్యాన్ని మాత్రమే చూడండి అని చెప్తున్నారు. జనం ఇంకెవరినైనా తిడుతూ, విమర్శిస్తూ ఉన్నప్పుడు, నాకు తెలుసు, కానీ ఆమె ఎంతో అందమైన వ్యక్తి, ఆమె భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది అని చెప్పండి. నిజం చెప్పుకోవాలంటే మనం భగవంతుడి ప్రతిరూపాలుగానే సృష్టించబడ్డాము. ముందులేంచదు. ప్రజల దారికి అడ్డుపడకండి. వేరే వాళ్ళలో ఉన్న సౌందర్యాన్ని చూడండి. తర్వాత ఒక లైన్ చదువు. కానీ ఆమె ఎంతో అందమైన వ్యక్తి, ఆమె భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది అని చెప్పండి. నిజం చెప్పాలంటే ఒక నిమిషం. ఆమె ఎంతో అందమైన వ్యక్తి, తన భవిష్యత్తు బాగుంది అని చెప్పండి. అంటే వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని చూసి మాట్లాడండి.
వాళ్ళలో ఉన్న దాన్ని చూసి ఒకవేళ విమర్శించే విధంగా వాడిలో ఏదైనా భావం కనిపించింది. దాన్ని విమర్శిస్తూ మాట్లాడొద్దు. వాడిలో ఉన్న దివ్యత్వాన్ని చూస్తూ వాడిని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడండి. విమర్శ ద్వారా వాడిలో ఉన్న లోపాన్ని చూపిస్తూ నువ్వు ఇలాంటోడివి, అలాంటోడివి అని అనొద్దు అని చెప్తున్నారు. ఆళ్ళ సౌందర్యాన్ని చూస్తూ దాన్ని మాట్లాడుతూ ఉండండి అని చెప్తున్నారు. నిజం అంటే చెప్పుకోవాలంటే ఇది మనం ఒకవేళ కనిపించినా కూడా దాన్ని మాట్లాడొద్దు. వాళ్ళలో సౌందర్యాన్ని బయటికి మాట్లాడండి. మీరింత సౌందర్యంగా ఉన్నారు అంటే మీలో ఇన్ని సద్గుణాలున్నాయి. ఇంత అద్భుతమైన గుణాలున్నాయి. ఇంత బాగున్నారు కదా! మీ భవిష్యత్తు ఇంకా చాలా బాగుంటుంది అని అప్రిసియేషన్‌తో మాట్లాడాలప్పుడు. చదువు మాధవి. నిజం చెప్పుకోవాలంటే మనం భగవంతుడి ప్రతిరూపాలుగానే సృష్టించబడ్డాము. భగవంతుడి యొక్క ప్రతిరూపాలే కదా మనం. హ్మ్. మరి భగవంతుడి నుంచి వచ్చామంటే ఇప్పుడు ఆయన ప్రతినిధులము భూమి మీద నేర్చుకోవడానికి వచ్చాము. ఆయన ప్రతిరూపాలము. ప్రతినిధులము కాదు, ప్రతిరూపాలము. హ్మ్. మనం కూడా దైవంగా మారడానికే వచ్చాం. ఆధ్యాత్మికత లేదా అంతర్గత సామర్థ్యాలు మన 7 శరీరాల్లోనూ కనిపిస్తాయి. మన ప్రాణమయ శరీరంలో 7 చక్రాలున్నాయి. మన భావనామయ తలంలో 77 చక్రాలు, అలాగే మన మానసిక తలంలో బహుశా 140 చక్రాలు ఉంటాయి. హ్మ్. భౌతిక తలంలో అలాగే ఇంకా ఉన్నతమైన తలాల్లో చక్రాలనేవి అన్ని రకాల అంతర్గత శక్తి సామర్థ్యాలు ఉన్న నక్షత్రాల్లాంటివి. లైన్ మళ్ళీ చదువు. బహుశా 140 చక్రాలుంటాయి భౌతిక తలంలో. అలాగే ఇంకా ఉన్నతమైన తలాల్లో చక్రాలనేటివి అన్ని రకాల అంతర్గత సామర్థ్యాలు ఉన్న నక్షత్రాల లాంటివి. అంతర్గత సామర్థ్యాలతో ఉన్న లక్ష్యాలు లాంటివేనా? నక్షత్రాల నక్షత్రం. లాంటివంటక్క. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. కలశంలో అంతర్గత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అది మానసంలోని చక్ర అది అది మానసంలోని చక్రమైన ఈ కలశం గత శతాబ్దాలు, గత జన్మల్లో మీరు సంపాదించిన విజయాలన్నిటిని సేకరించి భద్రపరుస్తుంది. హ్మ్. కలశం దేన్నంటున్నారక్క? అదే. చదువు. తర్వాత హ్మ్. నేను చూస్తా. సరే. చక్రాలు ఇంద్రియాల కన్నా భిన్నమైనవి. మీ చక్రాలు గ్రహపరమైన ఇంద్రియాలకు సంబంధించినవి. మీ ఇంద్రియాల్లో ఒకటి వికసించినప్పుడు మీకు కేవలం వ్యక్తిగత ఇంద్రియం మాత్రమే కాకుండా గ్రహ, సౌర, నక్షత్ర మండల, విశ్వపరమైన ఇంద్రియాలు కూడా ఉంటాయి. వాటి ద్వారా మీరు హ్మ్. విశ్వం అనేక తలాల్లో అనుసంధానమవుతారు. అదే ముందు చెప్పుకున్నాం గదా! హ్మ్. ఒక్కొక్కటి భౌతిక తలం, భావనామయ తలం, మానసిక తలం ఇలాగా ఒక్కొక్కటి యాక్టివేట్ అయ్యే కొద్దీ ప్రతి ఒక్క దాంట్లో ఈ ఇంద్రియాలు వర్క్ చేస్తాయి. అందుకే కదా! అక్కడ స్మెల్ ఇక్కడికి కూడా అర్థమవుతది. అక్కడ హ్మ్. స్పర్శ ఇక్కడికి అర్థమవుతది. శ్రవణం ఇక్కడి నుంచి అక్కడున్నవి వినగలుగుతున్నాము. ఇవన్నీ ముందు చెప్పుకున్నాం చూడు. ఆ అవునవును. కోణం వస్తుందిక్కడ. మీ అందువల్ల చక్ర హ్మ్. ఉన్నత తలాల్లో ఉన్నయి కూడా తెలుసుకోగలుగుతామని మళ్ళీ ఇంకో క్లారిటీ ఇస్తున్నారు. హ్మ్. మీ చక్రాలు వికసించినప్పుడు మీ చైతన్యం ఉన్నత స్థాయిల్లోని చైతన్యంలోకి చొచ్చుకుపోతుంది. మీ చైతన్యం వికసిస్తే చక్రాలు కూడా వికసిస్తాయి. మళ్ళీ చదువు లైను. ఇంద్రియాలు కూడా ఉంటాయి. వాటి ద్వారా మీరు విశ్వంలోని అనేక తలాలతో అనుసంధానమవుతారు. మీ చక్రాలు వికసించినప్పుడు మీ చైతన్యం ఉన్నత స్థాయిలోని చైతన్యంలోకి చొచ్చుకుపోతుంది. అంటే చక్రాలు యాక్టివ్ చేసుకోండి అంటున్నారు. చక్రాలు యాక్టివ్ అవ్వాలి అంటే జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్‌గా చక్రాలు యాక్టివ్ అవుతాయి. అలాగా చక్రాలు యాక్టివ్ అవ్వడంతోటి ఉన్నత తలాల్లో ఉన్నవి కూడా మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. హ్మ్. మీ చైతన్యం వికసిస్తే చక్రాలు కూడా వికసిస్తాయి అంటున్నారు. అంతే.
చైతన్యం వికసించాలంటే ఏం తెలియాలా? ఆత్మ జ్ఞానం తెలియాల. జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ చైతన్యం వికసిస్తుంది. చైతన్యం వికసించే కొద్దీ చక్రాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. నా మూడవ కన్ను తెరుచుకోవడానికి యోగాభ్యాసం చేశాను అని కొన్నిసార్లు ప్రజలు అంటూ ఉంటారు. మూడవ కన్ను తెరుచుకున్న తర్వాత అంబులెన్స్ వాళ్ళను పిచ్చాసుపత్రికి చేరుస్తుంది. చదువు. మనం అలాంటి విధానాల గురించి మాట్లాడుకోవడం లేదు. కానీ చైతన్యం వికసించినప్పుడు మూడవ కన్ను సహజంగా అందంగా వికసిస్తుంది. మీ మూడవ కన్ను తెరుచుకున్న సంగతి కూడా మీకు తెలియనంత అలవోకగా అది జరిగిపోతుంది. అది ఆయనంత సహజంగా జరగాలంటాడు. దృష్టి పెట్టి నా చక్ర యాక్టివేట్ అయిపోవాలి. నా థర్డ్ ఐ పవర్స్ వచ్చేయాల. ఇవి కాదు, సహజంగా అలవోకగా. అందుకని జ్ఞాన పరిధి పెంచుకుంటూ రోజు ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ప్రబోధము చేస్తూ మన జ్ఞాన పరిధిని పెంచుకుంటే కొద్దీ మన చైతన్యం వికసిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వికసిస్తుందో ఈ చక్రాలు యాక్టివేట్ అవుతాయి, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ సహజంగా జరుగుతాయి, అలవోకగా జరుగుతాయి. వాటి మీద ఎఫర్ట్ పెట్టద్దన్న కోణంలోనే చెప్తున్నారు మళ్ళీ. కొన్ని చక్రాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రత్యేక శిక్షణ పొందడం నాకు గుర్తుంది. నా మిత్రులు తమ చక్రాలను ఆయన కూడా తెలుసు అన్నమాట. ప్రత్యేక శిక్షణలు, చక్రాలు యాక్టివేట్ చేయడం కోసం ధ్యానంలో కూర్చొని మూలాధారం యాక్టివేట్ అవ్వాలి, అలా స్వాదిష్టాన, మణిపూరక ఇవన్నీ యాక్టివేట్ అవ్వాలని ఎఫర్ట్లు పెట్టే సాధనలు కూడా నేను చూశానని చెప్తున్నారు ఆయన. నా మిత్రులు తమ చక్రాలను వృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తే నేను వాటికి సంబంధించిన చైతన్య స్థాయిలను పెంపొందించుకోవడానికి కృషి చేశాను. అది చైతన్య స్థాయిలను లైన్ మళ్ళీ చదువు మాది. ఇప్పుడు నువ్వు చదివిన లైన్ మళ్ళీ చదువు. నా మిత్రులు తమ చక్రాలను వృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తే నేను వాటిని సంబంధించిన చైతన్య స్థాయిలను పెంపొందించుకోవడానికి కృషి చేశాను. అంటే టార్కం గారు ఆల్రెడీ ఆ పని చేయడం వల్లే మనకి ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. వాళ్ళ ఫ్రెండ్స్ ని అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళేమో చక్రాలు యాక్టివేట్ చేసుకుంటున్నారు, ఈయనేమో చైతన్య స్థాయిని పెంచుకుంటూ ఉన్నారు. ఇలా చేయటం ద్వారానే నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నానని చెప్తున్నారు. నీకు ఇక్కడ లేదా అక్కడ నొప్పిగా ఉంటుందా అని వాళ్ళు అడిగేవాళ్ళు. లేదు, నాకు ఎలాంటి నొప్పి లేదు అని చెప్పేవాడిని. సురక్షితమైన విధానం ఏమిటంటే చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చెయ్యాలి, అంతేకాని చక్రాలను వికసింపజేసుకోవడానికి కాదు. చైతన్యాన్ని వికసింపజేసుకోవడానికి మాత్రమే పని చేయాలి, కృషి చేయాలి. చక్రాలని లైన్ మళ్ళీ చదువురా మాధవి. సురక్షితమైన విధానం ఏమిటంటే చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి, అంతేకాని చక్రాలను వికసింపచేసుకోవడానికి కాదు. అది ఇది చేస్తే చైతన్యాన్ని వికసింపజేసుకుంటే ఆటోమేటిక్ గా అన్ని జరిగిపోతాయి, చక్రాలు థర్డ్ ఐ అన్ని యాక్టివ్ అయిపోతాయి అని చెప్తున్నారు. అసలు చక్రాలకు సంబంధించినంత వరకు మీరు ఏమీ చెయ్యకండి. సూర్యరశ్మి, వాన నుంచి పోషణ అందిన తర్వాత పచ్చిక బయళ్లలో పువ్వులు పూసినట్లుగా చక్రాలను సహజంగా వికసించనివ్వండి. చక్రాలను వృద్ధి చేసుకోవడానికి సరైన మార్గం ఏమిటంటే అభివృద్ధి చెందుతూ వికసిస్తున్న మీ చైతన్యంతో వాటిని పోషణ అందివ్వండి. అంటే చక్రాలకు పోషణ ఈ విధంగా అందించండి అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక త్రయం అనేది మన ఉనికిలో ఎంతో పురోభివృద్ధి చెందిన అంతర్గత సామర్థ్యాలు కలిగి ఉండే క్షేత్రం. ఆధ్యాత్మిక త్రయం అంటే లైన్ చదువు మాధవి. ఓకే అక్క. ఆధ్యాత్మిక త్రయం అనేది మన ఉనికిలో ఎంతో పురోభివృద్ధి చెందిన అంతర్గత సామర్థ్యాలను కలిగి ఉండే క్షేత్రం. అంతర్గత సామర్థ్యాలు, భౌతిక సామర్థ్యాలు అంటే మనము అనుకుంటుంటాం భౌతికంలోను లోపల బయట ఒకే సద్గుణం ఉండాలనుకుంటాం.
అలాగా లోపల ఆల్రెడీ గత జన్మల నుంచి పోగు చేసుకున్న గుణాలు అనేవి ఉంటాయి. ఆ సామర్థ్యాలు అనేవి లోపల అంతరంగంగా ఉంటాయి అని చెప్తున్నారు. అంతర్గత శక్తి సామర్థ్యాలు ఒక్కో మెట్టుగా ఎదుగుతాయి. మొదట ఇంద్రియాలుంటాయి. ఆ తర్వాత చక్రాలు, కలశం, త్రయం, ఆ తర్వాత అనుగ్రహం ఉంటాయి. కలశం అంటే కుండలిని అనుకుంటున్నా నేను. ఓహ్! హ్మ్. ఉండొచ్చు. త్రయం అక్క. త్రయం అంటే త్రయం. ఏంటో తెలీదు నాకు కూడా. ఓకే అక్క. చదువు మీరు నెక్స్ట్ కొన్ని వస్తుంది. మీరు కొన్ని స్థాయిల్లో విస్తరించ విస్తరింప చేయడానికి సిద్ధంగా ఉండి, మీ సౌర దేవత లేదా పరమ గురుమండలి మిమ్మల్ని ఆమోదించినప్పుడు మీరు అనుగ్రహం పొందుతారు. అంతే. అంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకున్నాయి అంటే, వాళ్ళ ఆమోదం వచ్చిందంటే మనం బాగా తొందరగా ఎదుగుతాం. అంతే హ్మ్. కదా! హ్మ్. మనము సార్ గూడా అంటుంటారు. మీకు డ్రీమ్స్ ద్వారా కనెక్టివిటీ వచ్చింది. మాస్టర్స్‌తో కనెక్ట్ అయ్యారు. మిమ్మల్ని సరిచేస్తున్నారు. కానీ ఆ కనెక్టివిటీని మిస్ అవ్వకుండా మీరే కాపాడుకోవాలి అని జెప్తారు. అలాగా వాళ్ళతోటి ఆ పరమ గురువులతోటి వాళ్ళతోటి ఆ కనెక్టివిటీని మిస్ అవ్వకుండా చూసుకుంటే అప్పుడు మొత్తం మారిపోతుంది. ఏంటి ఏదైనా ఎవరు చూసుకోవాలా? పరమ గురువులతోటి, పైనున్న మాస్టర్స్ తోటి, మనం సౌరమండలితోటి ఈ కనెక్టివిటీ ఎవరు చూసుకోవాలా? మనమే మనమే గదా! చూసుకోవాలి. ఎవరో వచ్చి చూడరు. ఎవరో వచ్చి ఉద్ధరించరు. అన్నీ గైడ్ చేస్తారు. ఇట్లా ఉండని చెప్తారు. లోపాలు చూపిస్తారు. అయన్నీ మనమే చేయాలి. సరిచేసుకోవడాలు. దాన్ని ఎలా మనం ఎలాగ తయారవ్వాలో ఇవన్నీ మనమే చెయ్యాల. అన్ని భగవంతుడు వచ్చి చేస్తాడు. భగవంతుడే దిక్కు అంటే కుదరదు. భగవంతుడు అన్నీ చెప్తాడు. మనల్ని గైడ్ చేస్తాడు. అమ్మా నువ్విలా ఎందుకని ఆయనంత ఎదగాలి గదా! అందరూ. అందుకోసమని ఆయన చెప్తాడు. నేనెదిగాను. నేనెదిగిన క్రమంలో ఈ అనుభవాలన్నీ పొందానమ్మా. మీ అందరూ వినండి, వినండి అని చెప్తుంటాడు. వింటే, వింటే అయిపోలా. విన్నదాన్ని ఆచరిస్తే మనం గూడా అంత ఎదుగుతాం. అది. ఏదైనా మహాకార్యం, బాధ్యత చేపట్టడం కోసం మీకు అసాధారణ మార్గదర్శకత్వం అవసరమని వాళ్ళు భావించవచ్చు. ఏంటేంటి లైన్ చదువు? ఏదైనా మహాకార్యం, బాధ్యత చేపట్టడం కోసం మీకు అసాధారణ మార్గదర్శకత్వం అవసరమని వాళ్ళు భావించవచ్చు. అలాంటి హ్మ్. సందర్భంలో వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. అంటే మేము అంటే అసాధారణం. అంటే చేయలేను సాధారణమైన పనులు కావవి. చాలా పెద్ద పనులు. వాటిల్లో మనకి వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉంటారు. పత్రి సార్ కూడా అంటుంటారు. ఇంత ధ్యాన మహాచక్రం జరిగింది అంటే మనది 50% పైనున్న మాస్టర్స్‌ది 50%. ఇద్దరు కలిసి చేస్తే అక్కడ పూర్తవుతుంది. అలాగా. హ్మ్. మీకు స్వంతంగా లేని ఏదైనా ప్రత్యేక ప్రతిభను లేదా అంతర్దృష్టిని కొంతకాలం పాటు మీరు వినియోగించుకునేలా మహాత్ములు మీకు ప్రసాదించినప్పుడు దాన్ని అనుగ్రహం అంటారు. అంతర్దృష్టిని అంతరంగంలో ఉన్న ఆ దృష్టిని అంటే మళ్ళీ చదువు ఆ లైన్ క్లారిటీ ఇస్తా. మీకు స్వంతంగా లేని ఏదైనా ప్రత్యేక ప్రతిభను లేదా అంతర్దృష్టిని కొంతకాలం పాటు మీరు వినియోగించుకునేలా మహాత్ములు మీకు ప్రసాదించినప్పుడు దాన్ని హ్మ్. అనుగ్రహం అంటారు. అంతర్దృష్టిని మనము ప్రసాదించడం అన్నారా? ప్రసాదించడం. మళ్ళీ ఒకసారి చదువుతాక. మీకు హ్మ్. స్వంతంగా లేని ఏదైనా స్వంతంగా లేని ఏదైనా ప్రత్యేక ప్రతిభను లేదా అంతర్దృష్టిని కొంతకాలం పాటు మీరు వినియోగించుకునేలా మహాత్ములు మీకు ప్రసాదించినప్పుడు దాన్నే అనుగ్రహం అంటారు. అంటే వాళ్ళు కొంత టైం మనకి కేటాయించి, దాన్ని వినియోగించుకునే విధంగా మనల్ని గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. దాన్ని అనుగ్రహము అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ అనుగ్రహం ఉండబట్టే కదా మనలో ఉన్నదాన్ని తెలియజేస్తున్నారు. మనం తెలుసుకుంటున్నాము. వాటిని మార్చుకుంటున్నాము. వాళ్ళ అనుగ్రహం లేకపోతే మనకెవడు చెప్తాడు? ఎవరు ఏం మార్చుకుంటాం? వాళ్ళ అనుగ్రహం ఉంది కాబట్టి, ఆ కనెక్టివిటీ ద్వారా వాళ్ళ అనుగ్రహాన్ని మనం పొందాము. వాళ్ళ అనుగ్రహం ద్వారా మన అంతర్గతంలో ఉన్న ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించటం అనేది చేస్తున్నాము అని చెప్తున్నారు. హ్మ్. అనుగ్రహం అంటే ఆకర్షణ శక్తి, వాక్‌శక్తి, వ్రాయడం లేదా
స్వస్థత చేకూర్చడం, సంగీతాన్ని కూర్చడం లాంటివి. తర్వాత చదువు. సంగీతాన్ని కూర్చడం లాంటి వాళ్ళకి సృజనాత్మక శక్తి. వాళ్ళకి సరస్వతీ దేవి అనుగ్రహం ఉంది. అందుకే ఆ సంగీతం చూడండి ఎంత బాగా చెప్తుంది. వాళ్ళకి ఆ అనుగ్రహం ఉంది. అలాగా ప్రతి ఒక్కరికి అనుగ్రహం పొందే అర్హత ఉండేటట్లుగా మనం చేసుకోవాలి. ఎప్పుడైతే అది చేసుకుంటామో మనకి ఆ అనుగ్రహం ద్వారా మన అంతరంగంలో ఆ శక్తి సామర్థ్యాలను పెంచుకోగలుగుతుంటాం. అది. మీ అంతట మీరు ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకొని, వినియోగించుకొని, దాన్ని మీ స్వంతం చేసుకునే వరకు మీ సౌర దేవత నుంచి, పరమ గురుమండలి నుంచి లేదా మీ గురువు నుంచి ఈ అనుగ్రహం వచ్చే అవకాశం ఉంది. అంటే మన సొంతం చేసుకోవాలి అంటున్నారు. ఆ లైన్ ముందు చదువు. సొంతం చేసుకోవాలన్న పదాన్ని ఆ లైన్ చదువు. ఆ! మీ అంతట మీరు ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకొని, వినియోగించుకొని, దాన్ని స్వంతం చేసుకునేంత వరకు మీ సౌర దేవత నుంచి గాని, పరమ గురుమండల నుంచి లేదా మీ గురువు నుంచి ఈ అనుగ్రహం వచ్చే అవకాశం ఉంది. పెంపొందించుకొని, వినియోగించుకొని, సొంతం చేసుకొని. పెంపొందించుకొని అంటే వాళ్ళిచ్చారు. పొందాము. ఓకే. దాన్ని పెంపొందించుకోవాలి. దాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి. వినియోగించుకొని. దాన్ని వినియోగించుకోవడం అంటే ఆ జ్ఞానాన్ని అవసరమైనప్పుడు ఇంప్లిమెంట్ చేసి, దాన్ని సొంతం చేసుకోవాలి. సొంతం చేసుకోవడం అంటే ఆ జ్ఞానం మనమైపోవాలి. ఎప్పుడైతే అలా చేస్తామో, ఆ సౌర మండలంలో ఉన్న మాస్టర్సు, పరమ గురువులు వీళ్ళందరి యొక్క అనుగ్రహం మనకుంటుంది అని చెప్తున్నారు. హ్మ్. అంతే అక్క. ఫిఫ్త్ చాప్టర్ అంటే టెలిపతి ఒక్క నిమిషం. అంటే వాళ్ళు వాళ్ళు ఇస్తున్న దాన్ని మనము పెంపొందించుకొని, వినియోగించుకొని, సొంతం చేసుకుంటే వాళ్ళివ్వడం అనేది చేస్తారు. మనం ఈ 3 చెయ్యనప్పుడు వాళ్ళివ్వడం అనేది ఆపేస్తారు. సార్ కూడా అంటుంటారు. మీకు ఎన్నో ఇస్తున్నారు. ఇస్తున్న దాన్ని మీరు కళల ద్వారా మీలో లోపాలను చూపిస్తున్నారు. ఆ లోపాలను మీరు మార్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మీకు ఇంకా, ఇంకా, ఇంకా తెలియజేస్తుంటారు. మనం మార్చుకోవటం లేదు. మనం పెంపొందించుకోవట్లేదు. వినియోగించుకోవట్లేదు. సొంతం చేసుకోవట్లేదు. ఏమీ చెయ్యట్లేదు. అప్పుడెందుకిస్తారింకా? ఇవ్వరు కదా! ఆ అనుగ్రహాన్ని మనం కోల్పోతున్నామా లేదా? అనుగ్రహం అనేది ఇవ్వడం అనేది వాళ్ళెప్పుడూ చేస్తుంటారు. కానీ, ఆ అనుగ్రహాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది మన చేతుల్లో ఉంది. ఉపయోగించుకొని ఎదుగుతుంటే ఆ అనుగ్రహం ఎప్పుడూ వస్తూనే ఉంటది. ఉపయోగించుకొని అంటే పెంపొందించుకొని, వినియోగించుకొని, సొంతం చేసుకొని ఈ మూడింటి ద్వారా అది మనం చేశాము అంటే ఆ అనుగ్రహం అందించబడతది. లేకపోతే అనుగ్రహం అనేది అందించబడదు. అనుగ్రహం ఆగిపోతుంది. మొన్న ఒక మేడంకి కలొచ్చింది. కలలో తనకి లక్ష్మీదేవులందరూ వచ్చి కూర్చున్నారు. తనను కూర్చోబెట్టారు. లక్ష్మీదేవులు, అష్టలక్ష్ములొచ్చారు. చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఒక్కొక్క లక్ష్మి ఆమె మీద బిందెతో పోస్తున్నారు. అంతమంది ఉన్నా కానీ ఒక ఒక లక్ష్మీదేవి పోసే నాణాలు మాత్రమే ఈమె మీద పడుతున్నాయి. మిగిలిన లక్ష్మీదేవులేస్తున్నాయి. ఈమె మీద పడలా. అంటే ఈమెకెందుకని అనుగ్రహం లేదు? ఆ ఒక్క విషయంలో అంటే గుణాల వల్ల నీలో ఉన్న దుర్గుణాల వల్ల నీకు ఈ అనుగ్రహం లేకుండా పోయింది. గుణాలని మార్చు. నీకు ఈ అనుగ్రహం వస్తది అని చెప్తున్నారోళ్ళు. ఒక లక్ష్మీదేవి మాత్రం ఇచ్చేది ఎందుకు పొందింది? ఆ విషయంలో తనకి అనుగ్రహం ఉంది. తను ఆ గుణాన్ని మార్చేసింది కాబట్టి అనుగ్రహం పొందింది. అలాగా మనలో ఆ అనుగ్రహాన్ని ఇవ్వటానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మనం మార్చుకుంటూ, తీసుకుంటూ ఉంటే వాళ్ళ అనుగ్రహం ఎప్పుడూ ఉంటది. లేకపోతే వాళ్ళ అనుగ్రహం ఉండదు. మనకి కట్ అయిపోతుంది. హ్మ్. ఫిఫ్త్ చాప్టర్ అంతవరకు అయిపోయిందక్క. ఒక్క టెలిపతి నిమిషం, సామర్థ్యపు అక్క. ఒక్క నిమిషం ఉండు.